నమస్తే, కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనమైతే కనుక గతంలో ఏప్రిల్ మంత్, మే మంత్, ఏ మంత్ ఎలా ఉంటుంది అన్న ప్రెడిక్షన్ అయితే ఇస్తూ వస్తున్నాం సార్. ఇప్పుడు వచ్చేసి మనం మే మంత్లో ఉన్నాం, ఎంటర్ అయిపోయాం. ఈ మే మంత్లో ఎలా ఉంటుంది అంటారు? అంటే అది బిజినెస్ పరంగా అవనియండి, కెరీర్ పరంగా అవనియండి, కొత్త జాబ్స్ ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలని చూస్తున్నా కూడా ఈ మే మంత్లో ఎలా వర్కౌట్ అవుతుంది, ఈ విషయాలు మాట్లాడుకుందాం సార్. అలాగే యుద్ధం గురించి కూడా గతంలో చూస్తే కనుక బాగా తీవ్ర స్థాయికి వెళ్తూ ఉంది. ఈ మే మంత్లో ఏమైనా తగ్గుతుందంటారా? వీటి గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. మొత్తానికమ్మా, ఇది మే మంత్ అనేది పూర్తిగా బిజినెస్ నంబర్, అంటే బుధుడి నంబర్ అంటాం. 5 మంత్ అంటాం. ఇప్పుడు ఎట్లయినా 5th మంత్ అంటాం ప్రతి నెల. ఇప్పుడు జనవరి 1st మంత్, ఫిబ్రవరి 2nd మంత్, మార్చి 3rd మంత్, 4th వచ్చేసి రాహుది 4, 5 వచ్చేసి బిజినెస్, నెక్స్ట్ జూన్ వచ్చేసి శుక్రుడి నంబరు. అట్లా మనకు న్యూమరాలజీ పరంగా లెక్కలు ఉంటాయి. ఇది లాస్ట్ మంత్ ఎట్లయితే ఏప్రిల్ బాగా యుద్ధం కానీ, అంటే ఎవరి మాట ఎవరు వినరు, అది మొత్తం కూడా బాగా డిస్టర్బెన్స్ చేస్తుంటుంది. 4 రాహు కదా, అందరి ఇదిలో ఉంటది. కాకపోతే ఏంటంటే డేట్ టు డేట్ అనేది అది వేరుంటది. 4th మంత్ అనేది టోటల్ గా ఇంపాక్ట్ చూపించేస్తుంది. కాకపోతే మధ్యలో మానుకున్నారంటే ఈగోస్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి. మనీ పరంగా కూడా పెద్దగా ఎవరు సక్సెస్ ఉండదు, అంతగా ఇది ఉండదు. ఏప్రిల్ మంత్ ఎప్పుడైనా తీసుకోండి, ఇప్పుడే కాదు ఏ ఇయర్ అయినా తీసుకోండి, అలాగే ఉంటుంది. 5th మంత్ ఎలా ఉంటుందంటే టోటల్గా బిజినెస్ నంబర్ ఇది. ఈ బిజినెస్ నంబర్లో ఆలోచన విధానం మొత్తం కూడా నష్టాలు ఎందుకు పోవాలి, మనం ఎందుకు ఇబ్బంది పడాలి ఏంటన్నది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇది ఒక ట్రంప్ గారే కాదు, ఒక ఇరాన్ వాళ్ళే కాదు, ఎవరైనా సరే ఆ ఆలోచన విధానం అనేది కొద్దిగా వచ్చి తగ్గే ఛాన్స్, అంటే పూర్తిగా ఏదో ఒకటి రష్యా ఇన్వాల్వ్ అవుతుందని చెప్పేసి న్యూస్లో వింటున్నాం. రష్యా ఇన్వాల్వ్ అయితే దాదాపు అది సమసిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఖచ్చితంగా ఈ మంత్ అయితే యుద్ధానికి సంబంధించి అయితే 100% అయితే తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఆలోచన విధానం అనేది బిజినెస్ మైండ్ ఉంటుంది ఎక్కువ. అంటే మనీ పరంగా లాస్ అవుతున్నాం. ఇప్పుడు రాహు అట్లాంటివి ఆలోచించాడు. ఎంతసేపు ఉన్న అతనికి యుద్ధం వాతావరణం, అంటే ఒక రాక్షస్ నంబర్, పంతం ఎక్కువ పోవాలి. అది ఏదైతే చిన్న చిన్న విషయాలకే ఇది చేస్తాడు. అందుకని ఈ మంత్లో అలా ఉండదు. యుద్ధం కూడా సమసిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్ని డేట్స్ ఉంటాయి కదా మనకు మంత్లో, ఎలా ఉంటాయి అసలు ఈ మంత్లో మనము ఏదన్నా కొనాలన్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఒకసారి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనము 1, 10, 19, 28 డేట్స్ ఉంటాయి. అలాగే 2కు సంబంధించి 2, 11, 20, 29 ఉంటుంది. అలాగే 3, 12, 21, 30, 4, 13, 22, 31 ఇలాగా డేట్స్ ఉంటాయి కదా. దీంట్లో ఏంటంటే మనకు కోడ్స్ ఉంటాయి ఇలాగా. ఈ కోడ్స్ ఏంటంటే ఇదేమో 1/7 కోడ్ అంటాం, 2/8 కూడా అంటాం, 3/9 అంటాం, 4/1 అంటాం. ఇట్లా ఈ కోడ్స్ వస్తాయి. ఈ కోడ్స్ ప్రకారంగా మనము కరెక్ట్గా చూసుకొని దాన్ని బట్టి మనం చేసుకుంటే కనుక 100% బాగుంటుంది, చాలా కరెక్ట్గా ఉంటుంది. ఇది చూసుకుంటే ఇక్కడ 1/7 అనేది ఈ డేట్స్ 1, 10, 10/7 కానీ 19 ఇట్లా 20 ఈ డేట్స్ ఉంటాయి. అందుకని 1 పవర్ రోజు మధ్యాహ్నం వరకు ఒకలాంటి ఎనర్జీస్ ఉంటుంది. 1 ఎనర్జీ ఉంటుంది, తర్వాత 7 ఎనర్జీ చూపిస్తుంది, ఆ తర్వాత 2/8 వస్తుంది. 2 ఏమో పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ కొంచెం మనీ పరంగా ఇబ్బందులు పడే ఛాన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. 8 ఏమో లాసెస్ చేసి ఇబ్బందులు చేస్తుంది, ఇట్లా చేస్తుంది. ఇప్పుడు 3/9 అయితే ఏంటంటే మనకు గురుతత్వం, ఆవేశాన్ని ఇవన్నీ క్రియేట్ చేసి బాగా కోపోద్రేకులను కూడా తయారు చేస్తుంది. అట్లాంటి టైంలో మనం ఏదైనా రిజిస్ట్రేషన్స్ కానీ ఏదైనా ఓపెనింగ్స్ కానీ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఒకసారి మనం చూసుకుంటే బాగుంటుంది. ఇక్కడ 4/1 అయితే మధ్యాహ్నం, ఇప్పుడు ఏంటంటే ఈ కోడ్ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 నుంచి మళ్ళీ మధ్యాహ్నం 12 తర్వాత ఒక కోడ్, రెండు కూడా కోడ్స్ అలాగా పనిచేస్తుంటాయి. ఇట్లా కొన్ని విధాలుగా పనిచేస్తాయి. మీకు ఏదన్నా ఓపెనింగ్స్ కానీ ఏదైనా ఎవరైనా పెట్టుకుంటుంటే కనుక ఒక చిన్న సలహా నేను అడిగితే కనుక నేను క్లియర్గా చెప్తాను. అలాగే 5, 6, 7, 8, 9 ఉంటాయి. ఇలా కూడా అంటే
5/14/23 డేట్స్, 6/15/24, అలాగే 7/16/25, 8/17/26, 9/18/27 ఇలా ఉంటాయి కదా. అవును. ఇలా ఉన్నప్పుడు ఈ కోడ్ ఏంటంటే 5/2 వస్తుంది, ఇదేంటంటే 6/3 వస్తుంది, 7/4 వస్తుంది, 8/5 వస్తుంది, 9/6 వస్తుంది. ఓకే. ఇలాగా ఇట్లా వస్తాయి కాబట్టి ఇక్కడ ఈ 5/2 బాగానే ఉంటుంది. అంటే ఏదైనా రిజిస్ట్రేషన్స్ కానీ ఏదైనా కొనాలన్నా కానీ ఏదైనా చేసుకోవాలన్నా అక్షరాభ్యాసాలు ఇట్లాంటి ఏవైనా సరే బాగానే ఉంటాయి. మ్యారేజ్కి మాత్రం బాగుంటుంది ఇది. ఓకే. ఈ మంత్ అసలు మ్యారేజెస్ ఏవి చేసుకున్నా కరెక్ట్గా ఉండవు. వాళ్ళు మళ్ళీ ఆగస్ట్లో ఎట్లా మనం రీమ్యారేజ్ చేస్తున్నాం కాబట్టి ఆ రీమ్యారేజ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ 6/3 ఈరోజు ఎవరన్నా అక్షరాభ్యాసాలు పిల్లలకి ఏమైనా చేస్తుంటే కనుక 6 కానీ 15 కానీ 24 కానీ పెట్టుకోవచ్చు. తిథులను చూడొద్దు. ఈ డేట్స్లో అక్షరాభ్యాసం చేశామని చెప్పేసి ఒక బోర్డు కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. అది ఎలాగనో కావాలంటే నేను క్లియర్గా చెప్తాను, చూస్ చేసుకోవచ్చు. రెండోది 7/4 వస్తుంది. ఇది 16 అయినా 25 అయినా ఇవన్నీ కూడా 7/4 వస్తాయి. ఇది మాత్రం చాలా డేంజరస్. 7కి సంబంధించి ఈ 7, 14, 7, 16, 25 చాలా డేంజరస్. అంటే ఇక్కడ 7 అంటే మనకు కేతువు, 4 అంటే రాహు కేతువులు కలిసినది. ఆల్రెడీ మనం ఇందాక నేను చెప్పుకున్నాం, ఏప్రిల్ మంత్ అనేది బాగా మొండి పంతాలు, ప్రాబ్లమ్స్, ఇబ్బందులు తీసుకొస్తుంది. కాబట్టి ఈ రోజున ఏ పని చేయకపోవడమే కరెక్ట్. నేను ఆ తర్వాత 8/5 ఇక్కడ మధ్యాహ్నం 12 వరకు ఏమి చేయకపోవడం మంచిది. మధ్యాహ్నం 12 తర్వాత 5 కోడ్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఎక్కువ 8 మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక 50-50 అనేది ఈరోజు ఉంటుంది. ఇంకా 9/6 అంటే 9th రోజు చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఏదానికైనా ఒక మ్యారేజ్కి తప్ప మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఆ రోజు చేసుకోవచ్చు. కానీ 18/27 అనేది 30-70 ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ 18th రోజు కానీ 27 రోజు కానీ 30 మాత్రమే % ప్లస్ ఉంటుంది, 70 నెగిటివ్ ఉంటుంది. అంటే ఈ డేట్స్ రెండు కూడా కరెక్ట్గా ఉండవు కాబట్టి 8, 7 దాంట్లో మిక్సింగ్ అయిన డేట్లు కాబట్టి అంతగా పర్ఫెక్ట్ ఉండదు. 9 మాత్రమే బాగుంటుంది, ఓన్లీ 9. అట్లా మరి 18, 17 కూడా 9ఏ కదా అంటే కౌంటింగ్ వేరు, ఇది వేరు ఉంటుంది. అట్లా ఇవన్నీ ఈ మంత్లో కొద్దిగా ఈ యుద్ధం సమస్యలు కానీ కొన్ని మనకు పోయి పర్ఫెక్ట్గా మన లైఫ్ కూడా బాగుంటుంది. ఈ 5th మంత్ సూపర్గా ఉంటుంది, చూస్ చేసుకోవచ్చు. సో అంటే మనకి మీరు ఫైనల్గా చెప్పింది అయితే కనుక బిజినెస్ పరంగా, కెరీర్ పరంగా అయితే కనుక చాలా బాగుంటుంది. అన్ని ఆలోచన విధానం కానీ కరెక్ట్గా ఉంటుంది. ఈ మంత్ ఎవరి కెరీర్ పరంగా ఎలా ఉండాలని ఆలోచన విధానం అనేది ఉంటుంది. ఎవరి మీద పంతాలు పట్టింపులు అవన్నీ మనకు అవసరం లేదు అన్న ఉద్దేశంతో ఉంటుంది. చూసుకొని చేసుకోవచ్చు. తప్పకుండా సార్. సో అందరి మైండ్ సెట్ కూడా కంప్లీట్గా ఈ మంత్లో యూటిలైజ్ చేసుకుంటే వీళ్ళ గ్రోత్కి అయితే తప్పకుండా ఉపయోగపడుతుంది అని సార్ తెలియజేస్తున్నారు. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా ఒకసారి సార్ కన్సల్టేషన్ తీసుకోవాలి అంటే కింద సార్ నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.